నల్లధనాన్ని నిరోధించడమే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే రిజర్వ్ బ్యాంక్ కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కొత్త 500, 2000 రూపాయల నమూనా నోట్లు విడుదల చేసిన ఆర్బీఐ రేపటి నుంచే ప్రవేశపెడతామని ప్రకటించింది. పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. ప్రధాని ప్రకటన వెలువడిన కాసేపటికే సరికొత్త 500, 2000 రూపాయల నోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్తో కలిసి ఢిల్లీలో ఆవిష్కరించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఉన్న నోట్లు మార్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అదనపు కౌంటర్లు పెంచి పనివేళ్లను పొడిగిస్తామని చెప్పారు. నోట్ల మార్పిడి చేస్తామంటూ వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న శక్తికాంతదాస్ కొత్త నోట్ల వివరాల్ని వెల్లడించారు. We are also launching, the RBI will releasing new currency notes with new features, new designs and new dimensions from the 10th of November onwards. This is the design of the 500 rupee, new 500 rupee note, and this has the Red Fort, which is a heritage monument. I mean, Red Fort is there. And this new series will be known as the Mahatma Gandhi new series of bank notes. Apart from that, we are also introducing a 2000 rupee note which carries a photo of Mangalyaan. So this highlights the scientific development and the research progress that India has achieved. These denominations size will be little smaller than the existing notes and they will be released to the market. రద్దుపరిచిన నోట్ల స్థానంలో అధిక భద్రతతో కూడిన నోట్లను వినియోగంలోకి తెచ్చేందుకు ముద్రణా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. We have focused mostly on printing of 2000 rupee notes because it will be easier to exchange the notes, the 500 and the 1000 rupee notes. With the same number of notes, we can exchange higher value of money. And other denomination notes starting from 10 rupees, 10, 20, 100 and also 1000, they will be introduced in due course.